జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠ. హలో ఆల్, బాగున్నారా? ఈరోజు నేను చాలామంది చాలా రకాల చేపల పులుసులు చేసి చూపిస్తుంటారు కదా, చేప ఫ్రై, చేప పులుసు, చేప చారు అని. నేనైతే ఈరోజు రాయలసీమ స్టైల్లో చూపిస్తాను. అది కూడా కర్నూలులో దొరికే చేపలు తీసుకొని చేస్తాను కాబట్టి కర్నూలు చేపల పులుసు అనమాట ఇది. రాయలసీమ చేపల పులుసు అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే కర్నూలు రాయలసీమ కిందకే వస్తుంది కాబట్టి. చాలామంది వాళ్ళ వాళ్ళ ఊర్ల పేరు పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా. నేనెందుకు ఆ నెల్లూరు చేపల పులుసు లేదా పెద్దారెడ్డి చేపల పులుసు ఇలా ఎందుకు పెట్టుకోవాలి? నేను కర్నూలులో ఉంటాను కాబట్టి, కర్నూలులో దొరికే చేపలతో చేస్తున్నాను కాబట్టి కర్నూలు చేపల పులుసు అని పెట్టుకొని చేస్తున్నాను. ఫస్ట్ అయితే తెచ్చిన చేపల్ని నీట్గా మంచిగా దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, అలాగే నిమ్మకాయ ఒకటి పిండుకొని వాటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఎందుకంటే దానికి చేపల వాసన వస్తుంది అనమాట తెచ్చుకుంటున్నాగానే. యాక్చువల్గా మేము తెచ్చిన చేపలు పెద్దగా వాసన అయితే లేవు, సో అన్నీ లైట్గానే వేసాను. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి కడిగేస్తే నీట్గా వాసన అంతా పోయింది. తర్వాత తాలింపు వేసుకోవాలి రెగ్యులర్గానే. ఈ తాలింపులో కొత్తగా ఏం యాడ్ చేస్తామంటే మనము మెంతులు యాడ్ చేస్తామన్నమాట. వాసన మామూలుగా చేపలకు కొంచెం ఉంటుంది కదా, సో ఆ మెంతుల ఫ్లేవర్కి ఏంటంటే మనకు పెద్దగా తెలియదు అనమాట, బాగుంటుంది. సో మెంతులు వేస్తాం తాలింపులో సపరేట్గా. ఆనియన్స్ అండ్ తర్వాత పచ్చిమిర్చి అనేది మన ఆప్షనల్ అనమాట, వేసుకోవచ్చు. అదంతా ఇప్పుడు లేని వాటి గురించి ఎందుకులే, ఉన్నాయో చెప్తాను నేను. సో తాలింపులో మాత్రం స్పెషల్గా వేసేది మెంతులు మాత్రమే. తర్వాత టొమాటోస్ కట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఇలా ప్యూరీ లాగా అయినా వేసుకోవచ్చు. నేనైతే మెత్తగానే వేసుకున్నా, కొంచెం జ్యూస్ ఎక్కువ కావాలని, గ్రేవీ ఎక్కువ కావాలని. గ్రేవీ మంచిగా ఉడుకుతుంది. ఇది ఉడికిన తర్వాత నేనైతే మామూలుగా దీంట్లో ఆల్రెడీ ఒక మసాలా ప్రిపేర్ చేసి పెట్టాను చేపల పులుసు కోసం స్పెషల్గా. ఫ్రెష్గా అల్లము, వెల్లుల్లి, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియాలు, నెక్స్ట్ పచ్చి కొబ్బరి వేసాను అనమాట. ఈ 4 వేసి మిక్సీ పట్టి ఆ వైట్ పేస్ట్ వచ్చేసి దీంట్లో వేసాను నేను. అవి కొంచెం మరిగిన తర్వాత లాస్ట్లో చింతపండు రసం వేసాను. ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం ముందే నానబెట్టి పెట్టుకోవాలి, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్. ఇది ఇలా మరిగే టైంకి అది మెత్తగా కూడా అయిపోతుంది. సో ఆ చింతపండు అంతా తీసేసి ఓన్లీ వాటర్ మాత్రమే పోయాలి దాంట్లో. ఇలా ఉడికేటప్పుడే ఇల్లంతా మనకు స్మెల్ రాకపోయినా కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుందన్నమాట, ఆ మసాలా స్మెల్. నెక్స్ట్ ఆ మెంతుల ఫ్లేవర్ అయితే మామూలుగా తాలింపు వేసినప్పుడే బాగా గబాల్మని వస్తుంది. ఇంకా తర్వాత చారు బాగా ఉడికినాయి అన్నప్పుడు లాస్ట్లో ఫిషెస్ వేయాలి. ఫిషెస్ మాత్రం ఒక్కటేసారి నీట్గా కలబెట్టుకొని వేసుకోవాలి. 10 సార్లు అయితే కలబెట్టలేము, ఇవి సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోతాయి. తర్వాత ఒక 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టి ఉడికించుకొని, ఇలా మాత్రం అస్సలు కలపకండి, మొత్తం పోతాయి. నేను జస్ట్ మీకు ఇలా కదపొద్దు అనేసి చూపిస్తున్నాను. దీని మధ్యలో కొంచెం ఫిష్ నేను పక్కన తీసి పెట్టుకున్నాను, మొత్తం కర్రీ చేస్తే అయిపోదు అనేసి. నైట్కి ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు అనేసి ఒక 6 ముక్కలు అలా బయట తీసేసి, దీంట్లో ఏం లేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈవినింగ్ కల్లా మంచిగా చక్కగా పట్టేసుకుంటుంది, మ్యారినేషన్ మంచిగా అవుతుంది. ఇంకేం అవసరం లేదు, లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేయడం. ఇవి స్టవ్ ఆఫ్ చేశాక సూపర్గా యమ్మీ గుమగుమలాడే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది యాక్చువల్గా చేసిన దానికంటే ముందు, చేసినప్పుడే కంటే ఒక 4 అవర్స్ తర్వాత తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా అప్పటికప్పుడు ఇంకా తినాలి చేసుకున్నాం కాబట్టి ఇంకా దాంట్లోకి అయితే దోశలు, దీంట్లో కాంబినేషన్ రైసే బాగుంటుంది, ఇంకేం బాగుండవు. చపాతి, పూరి ఇంకా బాగుంటుంది, పూరి అండ్ రైస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ చేసేంత లేదు, ఉన్న వాటిలలోనే చేసుకోవాలి కాబట్టి పెసరట్లోనే ఇంకా చేపల పులుసు వేసుకొని తిన్నాం, పర్లేదు, దీంట్లో బాగుంది. బట్ చేప అచ్చంగా తిన్నా కానీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసా, కచ్చపచ్చగా దంచి, అందుకే ఆ బ్లాక్ కలర్వి కనిపిస్తున్నాయి. మిరియాలు వేస్తే కొంచెం ఘాటు బాగుంటుంది నోటికి.